ఇక నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. మేడిపూర్ మాజీ ఉప సర్పంచులు రామనగౌడ్ కార్యకర్తలు పార్టీని వీడి బీఆర్ఎస్ కు జై కొట్టారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో గులాబీ దళంలో చేరారు. వారందరికీ మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళకు ఆశ కల్పించారు. ఇంతదా కాదా అమలు కానీ హామీలు అది కాంగ్రెస్ కార్యకర్తలతో మేము చేస్తాము అని వచ్చి చేసేది 2 ఏళ్ళు అయినంత వరకు అది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశ పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళు ఉన్నాయి. 3 ఏళ్ళు లేదు. అసలు జరగబోయేది అంటే వచ్చే జమిలీ ఎన్నికలు వస్తాయి. దేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి ఒకటేసారి ఎన్నికలు పెట్టాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తాం. అంటే 1 సంవత్సరం ముందు మనకు వస్తే ఎన్నికలు అంటే 2 ఏళ్ళు జరిగాయి. ఈ 2 ఏళ్ళలో కష్టపడి మనము టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే మళ్ళీ సంక్షేమ పథకాలు ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో రావాలి. రేవంత్ రెడ్డికి ఒకటే కోరిక, నేను ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలా కోరాలి. ప్రజలకు మేలు చేయాలని ముఖ్యమంత్రి కాదు, నేను ఒక్కసారి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. దానికి ఏం చేసి 100 అబద్ధాలు ఆడిండు. ఉన్నది లేదు. కేసీఆర్ ఏం చెప్తే దానికి 3 వందలు చెప్పిండు. కేసీఆర్ 10,000 ఇస్తారు, లేదు 15,000 ఇస్తారు. కేసీఆర్ భూమి లేని ఇస్తలేడు కదా, నేను భూమి లేని వాళ్ళకు ఇస్తాను. కేసీఆర్ 2,000 ఇస్తాను, నేను 4,000 ఇస్తాను. కేసీఆర్ 1,00,000 రూపాయలు తుల బంగారం ఇస్తారు. ఏది